హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. ముందుగా మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి, అలానే పూజా విధానం ఎలా చేసుకోవాలనేది తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనేది మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 ముగుస్తుంది. ఇక హిందూ మతంలోని ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఉదయం తిథి ప్రకారం ఈసారి శ్రీరామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకుంటున్నాము. ఇప్పుడు మనం పూజా విధానంలోకి వస్తే ఎలా మనం పూజని చేసుకోవాలి, అలానే ఆ రాముని యొక్క దయ మన మీద కృప కలగాలంటే ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేయాలి. దీని తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత పూజా స్థలాన్ని శుభ్రం చేసుకొని ఒక స్టూల్ మీద ఒక గుడ్డను పరిచి దానిపై మన రాముడి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఉంచాలి. ఇక గంగాజలం, పంచామృతం, పువ్వులు మొదలైనవన్నీ కూడా ఆ రామునికి సమర్పించాలి. ఇక దేవునికి పసుపు, పండ్లు, చలిమిడి, పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి. ఇక లాస్ట్గా రామచరిత మానసను, సుందరాకాండను పారాయణం చేసుకోవాలి. ఇక చివరికి ఆ శ్రీరామునికి హారతి ఇచ్చి మన మనసులో ఉన్న కోరికని ఆయనకి చెప్పుకొని పూజను ముగించాలి. దీని తర్వాత మనకు తోచినంతలో పేదలకు, నిరుపేదలకు సహాయం చేస్తే మరీ మంచిది. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో మనం పూజా విధానం అలానే శ్రీరామనవమి ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలానే మన ఛానల్లో కూడా షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాము. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.